క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మే 14 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. హోషేయ 6వ అధ్యాయం 1వ వచనం. స్వస్థపరిచే ముందు గాయపరచడం ప్రభువు పద్ధతి. ఇది ఆయన హృదయంలో నుండి వచ్చిన యథార్థమైన ప్రేమ. ఆయన మనకు కట్టుకట్టే ముందు దెబ్బ తగిలిస్తాడు. అలా చెయ్యకపోతే అది అసంపూర్ణమైనదిగా మిగిలిపోతుంది. సువార్తకు ముందు ధర్మశాస్త్రం వస్తుంది, సమృద్ధికి ముందు కొరత వస్తుంది. నిన్ను ఒప్పించి నలగగొట్టే పరిశుద్ధాత్మ చేతిలో ఉన్నావా? మళ్లీ మళ్లీ నిన్ను భయపెట్టే ధర్మశాస్త్రం అనే దాస్యపు ఆత్మకు లొంగిపోయావా? యేసు సువార్త నీ గాయాలు కట్టి నిన్ను బాగుచేస్తుంది. అయితే దాన్ని అందుకోబోయే ముందు నిన్ను సిద్ధపరిచే ముందస్తు ప్రక్రియగా నువ్వు నలక్కొట్టబడ్డావు. అది నీకు ప్రయోజనమే. నా ప్రియ హృదయమా, నిరాశపడకు. నీ కమిలిన దెబ్బలతోనూ, రేగిన గాయాలతోనూ, చీముకారుతున్న పుండ్లతోనూ ఉన్నపాటన ప్రభువు దగ్గరకు రా. ఆయన మాత్రమే నిన్ను బాగుచేయగలడు. నిన్ను బాగుచేయటంలో ఆయనకు సంతోషం ఉంది. విరిగిన హృదయాలను బాగుచేయటమే మన ప్రభువు పని. ఎంతో ప్రశాంతంగా కూర్చుని శ్రద్ధగా ఆ పని చేస్తాడు. కాబట్టి దారి తప్పిపోయిన మనం ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే మళ్లీ మన ప్రభువు దగ్గరకు వెళ్ళిపోదాం. మన పచ్చి గాయాలను ఆయనకు చూపిద్దాం. ఆయన మాత్రమే చేయగల స్వస్థతా కార్యాన్ని పూర్తిగా చెయ్యమని బ్రతిమాలుకుందాం. ఏ డాక్టర్ అయినా రోగిని సగం ఆపరేషన్ చేసి కుట్లు వెయ్యకుండా రక్తం కారుతూ ఉన్న పరిస్థితులు వదిలేస్తాడా? ప్రభువు మన పాత ఇంటిని నేలమట్టం చేసిన తర్వాత అంతకంటే మంచి ఇంటిని కట్టకుండా ఉంటాడా? అసలే ఆందోళనతో దయనీయమైన పరిస్థితిలో ఉన్న మన బాధను కావాలని ప్రభువు అధికం చేస్తాడా? అలాంటి ఆలోచన మనకు దూరమగునుగాక. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.